అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో నేను తెలంగాణలో సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మీకు నేను షేర్ చేయబోతున్నాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళతో షేర్ చేయండి. దీనికి సంబంధించి సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో అది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గవర్నమెంట్ అయితే ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదేంటంటే ఇందిరమ్మ ఇళ్ళ ఎంపిక ఏదైతే ఉందో లబ్ధిదారుల ఎంపిక, దానిలో కలెక్టర్ల నిర్ణయమే ఫైనల్గా అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మనం చూసినట్లయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళ పథకం రెండో విడత లబ్ధిదారుల ఎంపిక అయితే ప్రారంభమైంది. ఇప్పటికే మొదటి విడత కింద లబ్ధిదారులను ఎంపిక అనేది పూర్తవగా పలు ఇండ్ల యొక్క నిర్మాణాలు సైతం అయితే మొదలు కావడం జరిగింది. సో ఇప్పటికే రెండో దశలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సర్కార్ భావించినా కూడా ఎన్నికల కోడ్ అనేది అడ్డు రావడం జరిగింది. సో ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి సెకండ్ ఫేజ్ కోసం జిల్లాల వారీగా కలెక్టర్లు అయితే లబ్ధిదారులను ఎంపిక చేయడం అయితే ప్రారంభించడం జరిగింది. సో ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలిస్తూ అర్హతను బట్టి ఈ యొక్క ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. సో మొట్టమొదటిగా 6,600 ఇళ్ళ నిర్మాణాలు అయితే ప్రారంభించనున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26వ తారీఖున ఈ యొక్క పథకాన్ని ప్రభుత్వం అనేది ప్రారంభించింది. సో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం 562 గ్రామాల నుంచి 71,482 మంది లబ్ధిదారులను అయితే వీళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. సో వెంటనే వాటిని గ్రౌండింగ్ చేసి అదే రోజున వారందరికీ మంజూరు పత్రాలను కూడా అందించినటువంటి విషయం మనందరికీ తెలుసు. సో ప్రస్తుతం మొదటి దశలో భాగంగా స్థలం ఉన్న వారికి ఇల్లు అయితే మంజూరు చేయడం జరిగింది. సో ఆ జాబితాలను ఇప్పటికే నియోజకవర్గాల వారీగా వెల్లడించడం జరిగింది. సో వాటిలో నుంచి సుమారు 6,600 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమైనట్టు అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు డిసెంబర్ 2023లో ప్రభుత్వం నిర్వహించినటువంటి ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రామీణ ప్రాంతాల్లో, ఇది కేవలం గ్రామీణ ప్రాంతాల నుంచే 68,83,835 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. ఇది కేవలం గ్రామీణ ప్రాంతాల అప్లికేషన్స్. సో నెక్స్ట్ జిహెచ్ఎంసి పరిధిలో 10,70,659 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. సో మొత్తంగా 84,54,000 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. సో వీటిలో నుంచి మొత్తం 84,54,000 అప్లికేషన్స్ నుంచి వీళ్ళు 80,24,000 అప్లికేషన్లను ఫైనల్ చేసినట్టుగా వెల్లడించారు. సో వీరిలో 23 లక్షల మందికి ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి స్థలం ఉందని, 21,50,000 మందికి ఇల్లు నిర్మించుకోవడానికి ఇంటి స్థలం లేదు అని చెప్పేసి వీరు చెప్పారు. సో వీటినే వీళ్ళు 3 భాగాలుగా డివైడ్ చేసి మామూలుగా L1, L2, L3 అని చెప్పేసి కూడా చెప్పినటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో ఇప్పటికే మొదటి విడత నిర్మాణాలు ప్రారంభం కాగా రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. సో రెండో విడతల భాగంగా మిగతా వాటన్నింటినీ ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి లాస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఇందులో ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపికలో కలెక్టర్లదే ఫైనల్ నిర్ణయం. ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా స్వీకరించినటువంటి అప్లికేషన్స్ అన్నీ కలెక్టర్ల దగ్గరే ఉన్నాయి. సో వీటిలో నుంచే గ్రౌండ్ లెవెల్ సర్వే నిర్వహించి ఎక్కడ కూడా అవకతవకలకు అవకాశం లేకుండా ఒక లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. మండలాలు, గ్రామాల వారీగా జాబితాలను, లబ్ధిదారులను అర్హతలను పరిశీలిస్తూ రాష్ట్ర స్థాయి అధికారులకైతే వీళ్ళు ఫైనల్ లిస్ట్ని అయితే పంపించడం జరుగుతుంది. సో రెండో విడతకు సంబంధించి జిల్లా కలెక్టర్ల నుంచి గృహ నిర్మాణ శాఖకు ఒక్కొక్కటిగా ఈ యొక్క లబ్ధిదారుల జాబితా అయితే చేరుతుంది. ఈ జాబితాలన్నీ అందగానే పూర్తి స్థాయిలో ఇండ్లను మంజూరు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఒక్కో ఇంటికి
ప్రభుత్వం అనేది 5 లక్షల సహాయం అందిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. సో దీనిలో ఏంటంటే నెక్స్ట్ ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో భాగంగా 3 దశల్లో లబ్ధిదారులను వాళ్ళు ఎంపిక చేశారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 562 గ్రామాల నుంచి 71,482 మందిని లబ్ధిదారులుగా వీళ్ళు గుర్తించడం జరిగింది. సో వీరిలో L1, L2, L3 విభాగాల కింద వీరిని సెలెక్ట్ చేశారు. ఖాళీ జాగా ఉండి ఇల్లు లేని వారిని L1 జాబితాలో చేర్చారు. ఖాళీ జాగాతో పాటు గుడిసె, మట్టి మిద్దెలు, రేకుల షెడ్లు ఉన్నవారిని ఇదే జాబితాలో చేర్చడం జరిగింది. సొంత స్థలం లేని వారిని వీళ్ళు L2లో పొందుపరిచారు. సొంత స్థలం ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని L3 జాబితాలో వీళ్ళు చేర్చడం జరిగింది. సో ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కోసం ఓ యాప్ను సైతం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంగతి తెలిసిందే. అలాగే ఇండ్ల నిర్మాణాల్లోనూ డబ్బుల పేమెంట్లోనూ ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా అయితే వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శాటిలైట్లో నమోదైనటువంటి రికార్డు ప్రకారమే 4 దశల్లో 5 లక్షల సాయాన్ని వీలైతే లబ్ధిదారులకు అందించనున్నారు. సో చివరిగా వారం రోజుల్లో మొదటి విడత బిల్లులు అయితే వీళ్ళు ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 6,600 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా వాటికి సంబంధించి మొదటి విడత బిల్లులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వారం రోజుల్లోనే ఫస్ట్ పేమెంట్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు గృహ నిర్మాణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇటీవల నిర్మాణాలు ప్రారంభం కావడంతో అవి బేస్మెంట్ లెవెల్ పూర్తయ్యేందుకు సమయం పడుతుండడంతో బిల్లుల చెల్లింపులో కొంచెం జాప్యం జరిగినట్లు తెలపడం జరిగింది. సో ఇప్పుడు నిర్మాణాలు ఊపందుకున్నాయని వెంటనే బిల్లులు చెల్లిస్తామని చెప్పేసి కూడా వీళ్ళు వెల్లడించారు. సో ఇదండి ఈ యొక్క అప్డేట్. మీకు ఇది నచ్చినట్లయితే ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన సెర్చ్ లోకల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.